వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఆపరేషన్స్ రీసెర్చ్ ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్. సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ మనము యూనిట్ 4లో యూనిట్ 4 నుంచి క్రిటికల్ పాత్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి పర్ట్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సేమ్ మనకు సిపిఎంలో ఏదైతే ఉంటుందో సేమ్ యాస్టీస్ అదే, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అందుకోసం దీని గురించి కూడా సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఇది కూడా డీటెయిల్గా అర్థమవుతుంది, అందుకే అందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, ఈ వీడియోలో ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చూద్దాం. ఏ స్మాల్ ప్రాజెక్ట్ కన్సిడరింగ్ ఆఫ్ 8 యాక్టివిటీస్ యాజ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఉంది. సో అవి వచ్చేసి 8 యాక్టివిటీస్ ఉన్నాయి. వన్ వచ్చేసి యాక్టివిటీ నేమ్ ABCDEFGH. ఓకే, ప్రిసీడింగ్ యాక్టివిటీస్. ప్రిసీడింగ్ నథింగ్ బట్ ఏ యాక్టివిటీ వచ్చేసి ఇండిపెండెంట్గా స్టార్ట్ అయింది, బి యాక్టివిటీ కూడా సేమ్ ఇండిపెండెంట్గానే స్టార్ట్ అయింది, అండ్ సి యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వేరే ఏ యాక్టివిటీ ఎండ్స్. సో ఈ రకంగా ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అంటే ఏ వచ్చేసి ఏ దానికి సంబంధం లేదు ఇండిపెండెంట్, బి కూడా, సి వచ్చేసి వేరే ఏ యాక్టివిటీ ఎండ్, ఏ ఎప్పుడైతే అయిపోతుందో వర్క్ వచ్చేసి అండ్ నెక్స్ట్ సి వర్క్ స్టార్ట్ అవుతుంది, సి యాక్టివిటీ వర్క్, అండ్ డీని కూడా ఎప్పుడైతే ఏ యాక్టివిటీ ఎండ్ అవుతుందో అప్పుడు డి స్టార్ట్ అవుతుంది. అంటే ఏది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి డి పని స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఏ మీద డిపెండ్ అయింది. ఎఫ్ వచ్చేసి బి అండ్ సి. సో బోత్ యాక్టివిటీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే అప్పుడు ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. జీ వచ్చేసి డి యాక్టివిటీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు జీ స్టార్ట్ అవుతుంది. హెచ్ వచ్చేసి ఎఫ్ఈజీ ఈ 3 యాక్టివిటీస్ ఎప్పుడైతే ఎండ్ అవుతాయో అప్పుడు లాస్ట్ హెచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు పర్ట్. సో సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్లో డైరెక్ట్గా మనకు డ్యూరేషన్ ఇస్తారు, ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి హౌ మచ్ టైం టేకెన్ అనేది. సో ఇక్కడ మనము టైం మనకు డైరెక్ట్ ఇవ్వరు. సో ఆ టైం కనుక్కోవడానికి టైం డ్యూరేషన్ 3 ఇస్తారు. సో ఫస్ట్ వన్ మోస్ట్ ఆప్టిమిస్టిక్, సెకండ్ వన్ మోస్ట్ లైక్లీ, అండ్ థర్డ్ వన్ మోస్ట్ పెసిమిస్టిక్. ఈ 3 యూజ్ చేసి మనం టైం డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి ఈ 2 బేస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ క్రిటికల్ పార్ట్ ఐడెంటిఫై చేయాలి సేమ్ లైక్. సో నెక్స్ట్ పర్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ 3 ఇస్తారు, వీటిని బేస్ చేసుకొని మనం డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే పర్ట్. సో ఈ పర్ట్లో ఈ 3 ఉంటాయి కాబట్టి దీన్ని ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఇంకొక థర్డ్ వన్, ఇఫ్ ఏ 30 వీక్ డెడ్ లైన్ ఈజ్ ఇంపోజ్డ్ అంటే సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 30 వీక్ డెడ్ లైన్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. సో విత్ ఇన్ ద టైమ్ లిమిట్లో ఫినిష్ చేసే అవకాశం ఎంత ఉంది, ఏదైతే డెడ్ లైన్ ఇంపోజ్ చేసినారో అది థర్డ్ వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అంతకంటే ముందర మనం దీన్ని సిపిఎంగా కన్వర్ట్ చేసుకోవాలి. సిపిఎం అంటే యాక్టివిటీ ప్రిసీడింగ్ యాక్టివిటీ ఓన్లీ టైం అనేది ఒకటి మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా యూజ్ చేసి సింగిల్ డ్యూరేషన్గా ఇది ఫామ్ చేసుకుందాం. సో ఈ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్ యాక్టివిటీస్ అండ్ ప్రిసీడింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ క్వశ్చన్లు ఏవి ఇచ్చారో అవే రాయండి, అండ్ మోస్ట్ ఆప్టిమిస్టిక్ వాళ్ళే ఇచ్చారు సో అది రాయండి, మోస్ట్ లైక్లీ మోస్ట్ పెసిమిస్టిక్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు ఏవైతే ఇచ్చినారో సో అవి యాజ్ ఇట్ ఈజ్ రాయండి. రాసినాక మోస్ట్ ఆప్టిమిస్టిక్కి ఏ పెట్టుకోండి. ఓకే, అవి రివర్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఏ రకంగా ఇచ్చినా ఆప్టిమిస్టిక్ అంటే ఏ పెట్టుకోవాలా, లైక్లీ అంటే ఎం పెట్టుకోవాలా, పెసిమిస్టిక్ అంటే బి పెట్టుకోవాలా. ఓకే, మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. సో పి అంటే లైక్ బి లాగా ఉంది, అట్లనన్నా గుర్తుపెట్టుకోండి. పి అంటే సమ్ బి లాగా ఉంది, ఓకే, అది బి అని పెట్టుకోండి. దానికి ఆపోజిట్ ఆప్టిమిస్టిక్. సో ఆప్టిమిస్టిక్ అంటే ఓ ఉంది అంటే ఏ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎం అనేది వస్తుంది. అట్లా ఎట్లనైనా గుర్తుపెట్టుకోండి, కానీ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకున్నాక ఏం చేస్తారంటే మనకు కావాల్సింది వాళ్ళు 3 ఇచ్చారు, మనకు సింగిల్ డ్యూరేషన్ కావాలా. సింగిల్ డ్యూరేషన్ అంటే ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్, యావరేజ్ డ్యూరేషన్, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, ఈ ఫార్ములా మీన్ ఫార్ములా అంటే ఏంటంటే a + 4m + b / 6. ఈ ఫార్ములా అంటే సింపుల్. ఈచ్ యాక్టివిటీ
యాక్టివిటీకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏ యాక్టివిటీకి ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ అంటే ఏంది 2 కదా, 2 + 4 m అంటే ఇది అంటే 4 + b కదా, b అంటే 12 / 6 అంటే మనకి ఎంత వస్తుంది 2 + 4 4 16 16 + 12 / 6. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్లో కొడితే 2 + 16 + 12 / 6 కదా, మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇది ఓకే. ఈ రకంగా మీరు ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసి ఈ వాల్యూస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు మనకు ఒకటి అడిగినారు, ఇఫ్ ఏ 30 వీక్ డెడ్ లైన్ ఈజ్ ఇంపోజ్డ్ అని అడిగినారు కాబట్టి దానికి మనకు వేరియన్స్ అవసరం అవుతుంది కాబట్టి వేరియన్స్ అంటే σ². సో ఈ వేరియన్స్ కూడా మనకు ఫార్ములా వచ్చేసి b - a / 6² అంటే b అంటే ఇందులో మనం చూద్దాం. b అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కదా 12 - 2 / 6² 12 - 2 అంటే 10 10/6². సో 10/6² నథింగ్ బట్ ఇక్కడ మనము ఎంటర్ చేద్దాం 10 / 6² అంటే ఇది 1 టైం ఉంది ఇంకొకసారి 1.6666 పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ తీసుకోండి 2.77 చూడండి 2.77. ఈ రకంగా వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఈచ్ యాక్టివిటీకి మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఈ రకంగా మనం మీన్ అండ్ వేరియన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. మీన్ అనేది యూస్ఫుల్ ఎప్పుడంటే సో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయడానికి ఏ యాక్టివిటీ టైం ఎంత తీసుకునింది, సో ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు టైం వచ్చేసి వీక్స్లు ఇచ్చినారు కాబట్టి సో ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి హౌ మచ్ టైం టేకెన్ అంటే సో వీక్స్ తీసుకునింది అంటే 5 వీక్స్ తీసుకుంది. బి యాక్టివిటీ 14 వీక్స్ అండ్ సి యాక్టివిటీ 9 వీక్స్ యావరేజ్గా, డి యాక్టివిటీ 15 వీక్స్, ఈ యాక్టివిటీ 8 వీక్స్, ఎఫ్ యాక్టివిటీ 9 వీక్స్ అండ్ జి యాక్టివిటీ 4 వీక్స్, హెచ్ యాక్టివిటీ 5 వీక్స్ తీసుకునింది. ఇది ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనకు వాళ్ళు ఏమడిగినారో చూడాలి. సో మనకి ఫస్ట్ వీళ్ళు ఈ 3 ఇచ్చినప్పుడు మీరు పర్టన్ గ్రహించి మీను వేరియన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఎప్పుడంటే ఇవి 2 ఇస్తే అవసరం లేదు వేరియన్స్. ఈ రకంగా ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చి సో అదో ఇఫ్ 30 వీక్ డెడ్ లైన్ ఈజ్ ఇంపోజ్డ్ అర్థమైపోతుంది మీకు వేరియన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలని. చేసినాక ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. సో నెట్వర్క్ డయాగ్రామ్ అంటే చూడండి సో ఇది ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది కానీ మీకు అండర్స్టాండ్ కావడానికి మళ్ళీ కూడా డ్రా చేయడం జరుగుతుంది, మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది డ్రా చేయడం వల్ల. సో ఈ డయాగ్రామ్ చూడండి ఎలా డ్రా చేయాలనేది. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారు చూడండి. సో యాక్టివిటీ నేమ్ ఏ. సో ఏ అంటే ఏంది ఇండిపెండెంట్ యాక్టివిటీ. సో వీటికి సంబంధించిన ఏవి లేవు ప్రిసీడింగ్ యాక్టివిటీస్ కాబట్టి ఈ యాక్టివిటీ ఏ వచ్చేసి అండ్ బి కూడా ఇండిపెండెంట్ యాక్టివిటీ. సో ఏ అనేది మనం జస్ట్ 1 ఓకే 2 ఈ 1 to 2 వచ్చేసి యాక్టివిటీ ఏ. వాటి యొక్క టైం డ్యూరేషన్ మనము ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కదా ఎంత 5. అండ్ నెక్స్ట్ వన్ బి యాక్టివిటీ. బి యాక్టివిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 2 3. బి యాక్టివిటీ టైం డ్యూరేషన్ వచ్చేసి 14. ఓకే, నెక్స్ట్ సి యాక్టివిటీ. సి యాక్టివిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వేర్ ఏ ఎండ్స్. సో ఏ ఎక్కడ ఎండ్ అయిపోయింది 1 to 2లో ఇక్కడ 2కి వచ్చేసరికి ఏ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి సి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సికి ఇక్కడ ప్రిసీడింగ్ యాక్టివిటీస్లో ఎక్కడైనా కనెక్షన్ ఉందో చూసుకోవాలా. సో చూస్తే ఇక్కడ చూడండి బి అండ్ సి యాక్టివిటీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఇవి 2 కలిసి ఎండ్ అయినప్పుడు ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. చూసుకుంటే బి అండ్ సికి కనెక్షన్ ఉంది కాబట్టి సో ఈ బి అండ్ సి కలిపిన ఏ నోడ్ దగ్గర అయితే బి అండ్ సి కలుస్తాయో అక్కడ ఎఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం సి అనేది ఈ బికు ఇలా ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే ఈ బి అండ్ సి ఈ థర్డ్ నోడ్ దగ్గర బి అండ్ సి యాక్టివిటీస్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి. ఒకవేళ అటువంటివి ఏం లేదనుకో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేయొచ్చు.
సి అనేది. అండ్ నెక్స్ట్ వన్ డి. డి వచ్చేసి వేరియేషన్స్. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది డి కూడా. కానీ డికి సంబంధించింది ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. చూస్తే డీకి సంబంధించింది ఓన్లీ ఒకటి మాత్రం ఉంది. ఒకటి ఉంటే ఏం కాదు. సో ఈ రకంగా బి అండ్ సి, ఆ రకంగా డి అండ్ ఎఫ్ ఆ రకంగా ఉన్నప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే రెండు కలిపి ఒకటే నోట్ దగ్గర కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అట్లా ఏం రెండు లేవు కాబట్టి ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి మనకి ఏం ఎఫెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ మనం డి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వేరియేషన్స్. ఏ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ 4D అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వచ్చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ వేరియేషన్స్. కానీ ఈకి వచ్చేసి కనెక్షన్స్ చూసుకోవాలా. ఇక్కడ ఉంది EFG. ఓకే, కాబట్టి మనం ఈ యాక్టివిటీ వచ్చేసి ఈకు, ఎఫ్కు, జీకు ఈ 3కు కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్న దాంట్లో ABBC ఫామ్ చేసినాం. ఎక్కడ జాయిన్ చేయనిక లేదు. ఇప్పుడు ఇక్కడ B ఉండే కాబట్టి ఇక్కడికి జాయిన్ చేసినాం. BC తర్వాత F స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ EFG కనెక్షన్ ఉంది. ఓకే, ఇది స్టార్ట్ కావాలంటే ఇక్కడ ఉంది EFG. ఇక్కడ ఉన్న దాంట్లో ADBC తప్ప వాటికి సంబంధించినవి లేవు కాబట్టి ఏ నోడ్కి మనం జాయిన్ చేయలేం. నోట్స్ అంటే ఇవి 1 2 3 4 వీటిని నోట్స్ అంటారు. ఏ నోడ్కు మనం జాయిన్ చేయలేం కాబట్టి సపరేట్గానే జస్ట్ ఇలా రాయండి. 5 యాక్టివిటీ నేమ్ ఈ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బీసీ అనే యాక్టివిటీస్ ఈ 3 నోడ్తో ఎండ్ అయిపోతుంది వాటి యొక్క వర్క్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ ఎఫ్ కూడా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఎక్కడ ఉంది EFG ఈ 3కి కలిపి ఉంది. ఇక్కడ మనము ఉన్న దాంట్లో చూసుకుంటే సో ఇప్పుడు ఈ ఎఫ్ అనేది ఈ జీతో ఎండ్ కావాలా కాబట్టి ఇక్కడ మనకు ఉంది కదా ఇందాకనేమో లేదు కాబట్టి ఈ సపరేట్ డ్రా చేసినాం. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ డ్రా చేసినాం అనుకో EF. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయిపోయింది ఎఫ్. నెక్స్ట్ జీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వేర్ డి ఎండ్స్. డి ఎక్కడ ఎండ్ అయిపోయింది, ఈ 4th నోడ్తో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి జీ స్టార్ట్ అవుతుంది. జీ స్టార్ట్ అయినప్పుడు జీ వచ్చేసి ఓన్లీ సపరేట్గా ఎండ్ అవుతుందా, లేదు. జీ వచ్చేసి ఈఎఫ్తో పాటు ఎండ్ అయ్యి హెచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో సో మనకు జీకి సంబంధించినది జీ ఒక్కటే ఎండ్ అవుతలేదు, జీతో పాటు ఈఎఫ్ కాబట్టి ఈ ఈఎఫ్లు ఎక్కడ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. అంటే ఈ 5th నోడ్తో సో ఈ ఎఫ్ వర్క్లు ఎండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ జీ వర్క్ కూడా ఎక్కడ ఎండ్ అవుతుంది, వీటి దగ్గరనే ఎండ్ అవుతుంది. వీటి దగ్గరనే ఈ 3 ఎండ్ అయ్యి హెచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికే ఇట్లా ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసి జీ పెట్టుకోవాలి. కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం డిఎన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేసి ఇక్కడ కలిపేసినాక లాస్ట్ వన్ హెచ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ 3 ఎండ్ అయిన దగ్గర హెచ్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 అంటే చూడండి EFG ఇక్కడనే ఎండ్ అయినాయి. సో ఆరో మార్క్స్ ఇక్కడికి వచ్చినాయి అన్నీ కలిపి. అంటే ఇక్కడికి 5th యాక్టివిటీతో EFG యాక్టివిటీస్ అనేటివి ఎండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ 5th నోడ్ నుంచి 5th యాక్టివిటీ నుంచి 5th నోడ్ నుంచి మనకి ఏది స్టార్ట్ అవుతుంది, ఇది ఎండ్ అయిపోయినాక హెచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్. వీటి యొక్క టైం డ్యూరేషన్స్ రాసుకోవాలి. సారీ, ఇది 6th నోడ్. సో ఇక్కడికి మనకు డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఈ 3 ఎండ్ అయినప్పుడు హెచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయినాయి, ఇక్కడ నుంచి హెచ్ స్టార్ట్ అవుతుంది. ఇది లాస్ట్ వన్ వచ్చేసి 6th నోడ్. సో నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించిన టైం వచ్చేసి మనం క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది కదా. 5 14 అండ్ సిది ఎంత 9 అవి రాసుకోవాలి. సి వచ్చేసి 9 అండ్ డి వచ్చేసి మనకు 15 వచ్చింది. సో మీరు అవి క్యాలిక్యులేషన్ చేస్తారు కాబట్టి అవి చూసి రాసుకోండి. ఈ వచ్చేసి మనకు 8 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ వచ్చేసి మనకు 9, జీ వచ్చేసి మనకు 4, హెచ్ వచ్చేసి మనకు
5. సో ఈ రకంగా మీరు డయాగ్రామ్ అనేది ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది, డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ అన్నారు. సో వీటికి సంబంధించినది ఆల్రెడీ నేను క్రిటికల్ పాత్ మెథడ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనము ఈ డయాగ్రామ్ డ్రా చేసినాక నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన పని ఏంటంటే అర్లియెస్ట్ టైం, లేటెస్ట్ టైం ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అండ్ ఇది సిక్స్త్. సో ఈచ్ యాక్టివిటీ అంటే ఈచ్ నోడ్కి మనము అర్లియెస్ట్ టైం, లేటెస్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీది వచ్చేసి లేటెస్ట్ టైం అండ్ కిందిది వచ్చేసి అర్లియెస్ట్ టైం. సో ఈచ్ నోట్ దగ్గర మనం ఈ రకంగా 2 బాక్సెస్ అనేవి ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను రఫ్గా డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది, మీరు మంచిగా నీట్గా సో ప్రజెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ అనేది డ్రా చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ టైం, అర్లియెస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఈచ్ నోడ్కి. ఓకే, మనం ఫస్ట్ నోడ్ వచ్చేసి కిందిది అర్లియెస్ట్ టైం. సో ఈ రకంగా కూడా మీరు రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు ఏది తీసుకున్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది. కాబట్టి ఒక దానికి మీరు ఈ రకంగా రాస్తే మిగిలినవన్నిటికీ సో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. మీరు మీది వచ్చేసి లేటెస్ట్ టైం, కిందిది వచ్చేసి అర్లియెస్ట్ టైం తీసుకున్నారు. డెఫినెట్లీ మీది లేటెస్ట్ టైం ఉండాలి, కిందిది అర్లియెస్ట్ టైమే ఉండాలి. సో ఫస్ట్ అర్లియెస్ట్ టైమ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అర్లియెస్ట్ టైమ్స్ అంటే ఫస్ట్ నోడ్కి వచ్చేసి అర్లియెస్ట్ టైం ఆల్వేస్ 0. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోడ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ నోడ్ యొక్క అర్లియెస్ట్ టైం ప్లస్ టైం డ్యూరేషన్, ఇవి 1, 2. సో ఈ 1కు 2 నోడ్, ఈ 2 యాక్టివిటీస్ వచ్చేసి ఏంది ఏ యాక్టివిటీ. సో ఈ 2 నోడ్స్ యొక్క యాక్టివిటీ వచ్చేసి ఏ కదా. సో ఇది ప్లస్ చేయాలి, చేస్తే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ నోడ్ వస్తుంది. థర్డ్ నోడ్ కూడా సేమ్ యాస్టేజ్. ఈ థర్డ్ నోడ్ యొక్క ఈ యారో మార్క్ ఎక్కడి నుంచి వచ్చేసింది, ఫస్ట్ నోడ్ యొక్క నుంచి ఈ యారో మార్క్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ నోడ్లో ఉన్నటువంటి అర్లియెస్ట్ టైం ప్లస్ ఈ 1, 2, 3 నోడ్స్ యొక్క బి యాక్టివిటీ టైం డ్యూరేషన్. ఓకే, బి యాక్టివిటీ టైం డ్యూరేషన్ ఎంత 14 కదా, 0 + 14. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూద్దాం ఫోర్త్. సో ఇది కూడా ఈ యొక్క యారో మార్క్ ఎక్కడి నుంచి వచ్చేసింది, సెకండ్ నుంచి వచ్చింది. కాబట్టి ఈ సెకండ్లో ఉన్నటువంటి అర్లియెస్ట్ టైము. సో దీనికి మధ్యలో ఉన్న టైం డ్యూరేషన్, ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు 5 + 15 20. ఓకే, ఈ ఫిఫ్త్ది వచ్చేసరికి దీనికి ఎన్ని యారో మార్కులు ఉంది, 1, 2, 3 యారో మార్కులు ఉన్నాయి. కాబట్టి మూడింటిని ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. చేస్తే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 14 ఉంది. ఓకే, 9 ఉంది. 14 + 9 వచ్చేసి ఎంత మనకు 24. 23. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 23 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 5 + 8. 5 + 8 అంటే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 5 + 8 అంటే మనకు 13. సెకండ్ వన్ 13, 5 + 8 అండ్ థర్డ్ యారో మార్క్ కూడా ఉంది. ఈ యారో మార్క్ వచ్చేసి 20 + 4 కదా, 20 + 4 అంటే 24. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, విచ్ వన్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ అంటే ఎక్కువ బిగ్ వాల్యూ ఏది 3లా 24 కాబట్టి 24 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి కింద. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్, దీనికి ఒకటే యారో మార్క్ ఉంది, ఇది ఒకటే కదా. కాబట్టి 24 + 5 వచ్చేసి 29. ఈ 29 అనేది ఇక్కడ ఇది అర్లియెస్ట్ టైమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ టైమ్స్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనము అర్లియెస్ట్ టైంకి వచ్చేసి ఇక్కడ మనము ఇట్లా వెళ్ళినాం కదా, ఫార్వర్డ్ పాస్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ టైంలో క్యాలిక్యులేషన్ చేయడానికి బ్యాక్వర్డ్ పాస్. ఇక్కడ 29 ఉందా, మీ దగ్గర 29 యాస్టేజ్ రాయండి. రాసినాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రివర్స్ వెళ్ళాలా లేటెస్ట్ టైమ్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫిఫ్త్ వచ్చేసి మనము ఈ ఫిఫ్త్కి వచ్చేసి మనం రివర్స్ నుంచి చూసుకోవాలి. ఇందాకనేమో ముందు, ఇప్పుడు మనం రివర్స్ కాబట్టి ఇట్లా వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు ఈ ఫిఫ్త్కు కనెక్షన్ ఏది ఉంది వెనకాల. ఈ ఫిఫ్త్కు వెనకాల కనెక్షన్ ఏముంది వెనకాల అంటే ఇది ఫస్ట్ ఏమో యారో మార్కులు చూస్తున్నాం. ఇప్పుడు యారో మార్కు కాదు, ఈ లైన్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే బ్యాక్వర్డ్ నుంచి వస్తున్నాం కాబట్టి. ఇట్లా లైను ఏది ఉంది, ఇది ఒక్కటే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన లేటెస్ట్ టైం ఎంత 29 కదా. ఈ 29లో నుంచి ఫస్ట్ ఏమో మనం ప్లస్ చేసినాం కదా అర్లియెస్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయడానికి. ఇప్పుడు మైనస్ చేయాలి. 29లో నుంచి వీటి యొక్క టైం 5కు 6కి ఎంత 5 కదా, 29 - 5 24. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ వచ్చేసి మనకు లైన్ కావాలి, జస్ట్ ఒకటే ఉంది. సో ఒకటే ఉంది కాబట్టి దీని యొక్క లేటెస్ట్ టైం 24. 24లో నుంచి వీటి మధ్య ఉన్న టైం ఎంత 4. 24 - 4 20.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఇది చూద్దాం. దీని యొక్క లైన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే లైన్ ఉంది. ఇవన్నీ కూడా యారో మార్క్స్, ఒకటే లైన్ ఈ రకంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఎంత 24. 24లో నుంచి 9 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ చూస్తే లైన్లు ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది అండ్ 3. సో 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అదే ప్రొసీజర్. ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ టైంలో నుంచి, మీది ఇది కదా, లేటెస్ట్ టైంలో నుంచి ఇది మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 20 - 15 వచ్చేసి మనకు 5 వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకుందాం. ఓకే, ఈ లైన్ కదా, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఇక్కడ ఇది దీని యొక్క లేటెస్ట్ టైం 24. 24లో నుంచి మనము 8 మైనస్ చేద్దాం. 24లో నుంచి మనం 8 మైనస్ చేస్తే 16 వస్తుంది. ఇది 16 అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంది. దీని యొక్క లేటెస్ట్ టైం 14. ఓకే, 14లో నుంచి మన టైం ఎంత? 9 కదా, 9 మైనస్ చేస్తే మనకు 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో నుంచి మనం ఏం చేయాలంటే ఇందాకనేమో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం అర్లియెస్ట్ టైంకి. ఈ లేటెస్ట్ టైంకి మాత్రం మినిమం వాల్యూ తీసుకోవాలి, చిన్న వాల్యూ తీసుకోవాలి. చిన్న వాల్యూ అంటే ఏమైపోయింది మనకు? 5. అంటే ఇప్పుడు మనకు 5 టై అయిపోయింది కాబట్టి ఇంకా 5 తీసుకోవాలి. చిన్న వాల్యూ వచ్చేసి 5. ఆ 5 వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ అన్నీ కంప్లీట్ అయినాయా? లాస్ట్ వన్ ఇది ఉంది. దీనికి ఎన్ని లైన్లు ఉన్నాయి? 2 లైన్లు ఉన్నాయి. అంటే సో 2 కంపారిజన్ చేయాలి. అంటే లేటెస్ట్ టైం మైనస్ ఇది 0. ఇక్కడ కూడా మనం చూస్తే 14 - 14 0. 0 అంటే ఇక్కడ 0, ఇక్కడ 0. అందులోంచి మినిమం వాల్యూ అంటే మళ్ళీ 0నే. ఇది ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇది. ఓకే, కానీ మీరు ఇక్కడ రాస్తారు, డైరెక్ట్ ఇక్కడనే రాస్తే మీకు మార్క్స్ పడవు కాబట్టి సో మీకు టైమింగ్ని బట్టి ఇది నెక్స్ట్ ఇది ఎలా ప్రజెంట్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అదో ఫస్ట్ ఫార్వర్డ్ పాస్ మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్వేస్ 0 అన్నాం. అంటే ఈ అంటే అర్థం ఏంటంటే అర్లియెస్ట్ టైం ఫస్ట్ నోడ్. నెక్స్ట్ అర్లియెస్ట్ టైం సెకండ్ నోడ్ ఎలా వచ్చింది? ఫస్ట్ నోడ్ది ప్లస్ టైము ఆ 1 to 2కు మధ్య ఎంతైతే ఉందో T12 అంటే అర్థం ఏంటంటే ఈ 1కు 2కు T12 అంటే టైము. అండ్ నెక్స్ట్ థర్డ్ది ఎలా వచ్చింది? దాని యొక్క యారో మార్క్స్ని బట్టి వస్తుంది. సో ఈ థర్డ్ ఒక యారో మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం. అంటే ఓకే, ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేసినామంటే కిందిది 0 + 14, కిందిది 5 + 9 ఎంటర్ చేసినాం. సో 0 + 14 5 + 9, 0 + 14 5 + 9. ఇది 14 వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ అంటే ఆల్వేస్ 14. ఓకే, ఇది E3 వచ్చేసి వాటి యొక్క ఈ ఫార్ములా మీరు రాయకపోతే కనీసం ఇదన్నా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. వాటి యొక్క సింబల్స్ రాస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ అంటే అర్థమైంది. ఇది వచ్చేసి తీసుకున్నా, దీన్ని ఏమంటాం? అర్లియెస్ట్ టైం ఫస్ట్ నోడ్ది అంటే E1 + T12 కామా నెక్స్ట్ E2 అర్లియెస్ట్ టైం సెకండ్ నోడ్ది ప్లస్ T23 అంటే T23 అంటే T అంటే టైము వీటి మధ్య 9 దాంట్లో మ్యాక్సిమం. సో ఆ రకంగా మీరు రాయండి. అండ్ నెక్స్ట్ వన్ E4కు ఒకటే ఆరో మార్క్ ఉంది కాబట్టి ఆ ఆరో మార్క్ కనెక్షన్ ఉండేది వచ్చేసి ఫోర్త్ వన్కి E2 కదా, E2 + T24 ఆ రకంగా చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఫార్వర్డ్ పాస్ అండ్ బ్యాక్వర్డ్ పాస్ కూడా మీరు ఈ రకంగా ఫస్ట్ వన్ వచ్చేసి L6 వచ్చేసి ఆల్వేస్ 29, E6 ఏదైతే ఉందో అదే L6. నెక్స్ట్ L5 ఎలా వచ్చింది? L6లో నుంచి T56 మైనస్ చేయాలి. నెక్స్ట్ L4 ఎలా వచ్చింది? L5లో నుంచి T45 మైనస్ చేయాలి. అంటే ఈ రకం మీరు ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చింది సెకండ్ వన్ 5, ఇది ఎలా వచ్చింది? L6 - T56. ఇది ఎలా వచ్చింది? సింగిల్ లైన్ ఇదే కాబట్టి L5 అంటే లేటెస్ట్ టైం ఫిఫ్త్ నోడ్, L5 - T45 యొక్క డ్యూరేషన్. నెక్స్ట్ ఒకవేళ 3 వచ్చినాయి, ఇక్కడ మనకి ఏడు వచ్చినాయి ఆరో మార్కులు 3. ఇక్కడ ఇది ఎలా వచ్చింది? మినిమం ఈ రకంగా పెట్టాలి. మినిమం ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఇదేమో L4, ఇదేమో L5, ఇదేమో L3 కదా. ఫస్ట్ L5 నెక్స్ట్ L3. ఓకే, నెక్స్ట్ వన్ L4 కూడా ఉంది కదా, L4. దీని నుంచి మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళినాం. ఏం మైనస్ చేసినాం? ఇప్పుడు ఫస్ట్ L5 కదా, ఇవి 2 అంటే T25 కామా L3 కదా, L3 అంటే ఇది కదా, వీటికి సంబంధించి T23. నెక్స్ట్ వచ్చేసి L4 కదా, T24. ఇదే ఫార్ములా అవుతుంది. అంటే ఏంది? ఇప్పుడు L5 అంటే మనకు వీటి యొక్క
24 మైనస్ వీటి యొక్క టైం 8 ఫస్ట్ వన్. ఓకే, ఇది 14 కదా, మైనస్ వీటి యొక్క 9. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండు వచ్చేసి L4 20 మైనస్ వీటి యొక్క టైం 15. సో దీంట్లో మినిమం వాల్యూ తీసుకున్నాం. ఆ రకంగా ఫ్రేమ్ చేసుకుంటూ మీరు రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అది మనకు ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం, డిటర్మైనింగ్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ అంటే ఏం లేదు, క్రిటికల్ పాత్ యొక్క కండిషన్ చెప్తున్నా వినండి. కిందిది మీదిది సేమ్ ఉండాలా. సో 0 ఉంది, 5 ఉంది, 20 ఉంది, 14 ఉంది, 14 ఉంది, 24, 25 అన్నీ సేమ్ ఉన్నాయి మీరు గమనిస్తే. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మైనస్ చేసినా ఇది రావాలా టైము వాటి మధ్యన. ఇప్పుడు 0 14 ఉంది, మైనస్ చేస్తే వచ్చిందా లేదా? సో ఇది 2 మైనస్ చేస్తే వచ్చింది. సో ఇవి 2 మైనస్ చేసినా ఇది వచ్చింది, ఇవి 2 మైనస్ చేసినా ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 20 మైనస్ చేసిన వచ్చింది, 5 20 మైనస్ చేసిన 15 రావాలా. మీదిది మైనస్ చేసిన 9 వచ్చింది, కిందిది మైనస్ చేసిన వచ్చింది. ఇక్కడ రాదు. ఇది ఒక్కటి కాకుండా మీరు ఇప్పుడు పెన్సిల్తో ఏం చేస్తారంటే వచ్చినవి పెట్టుకోండి. ఇది వచ్చింది, ఇవి 2 మైనస్ చేస్తే 10 రాలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మైనస్ చేసిన 5 వచ్చింది, ఇది మైనస్ చేసిన 5 వచ్చింది. ఆ రకంగా అంటే దీనికి మధ్యలో ఏదైతే ఉందో వీటికి సంబంధించిన అర్లియస్ట్ మైనస్ చేయాలి, మళ్ళీ వీటికి సంబంధించిన లేటెస్ట్ మైనస్ చేసిన ఈ మధ్యలో ఉన్నటువంటి టైం రావాలి. ఆ రకంగా చూస్తే మనకి ఎన్ని వచ్చినాయి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది కదా 20 - 4 అంటే ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి మనము ఈ బేసెస్తో లాస్ట్ ఇదేమో ఫస్ట్ నోడు, ఇదేమో లాస్ట్ నోడు, అంటే ఇది ఫస్ట్ యాక్టివిటీ, ఇది లాస్ట్ యాక్టివిటీ. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎటువంటి అడ్డం లేకుండా వచ్చినది ఎన్ని ఉన్నాయి అనేది ఫ్రేమ్ చేసుకోవాలి మనం. చూద్దాం. ఇప్పుడు 1 నుంచి ఎన్ని ఉన్నాయి, 1 to 2, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6. 1 2 4 5 6 లాస్ట్ దాకా వీడికి వచ్చేసినాం కదా బయటికి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది ఒకటి మీరు గమనిస్తే, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే 14 5 అంటే కూడా 9 అనుకుంటా. ఓకే, ఇక్కడ కూడా వచ్చింది మీరు గమనిస్తే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడైతే రాదు. 24లో నుంచి 5 పోతే 8 రాదు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రాదు. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది, ఇలా ఫ్రేమ్ చేసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ పాసిబిలిటీ ఏ రకంగా ఉంది, 1 ఉంది, 2 ఉంది, ఇంకోటి కిందికి కూడా ఉంది కదా ఇది 3. కానీ వీడికి ఉంది కనెక్షన్ సెట్, లాస్ట్కి పోనికి ఇక్కడ కనెక్షన్ లేదు కదా, వీడికి ఆగిపోయింది. అట్లా ఆగిపోయేట్టు కాదు. ఇప్పుడు కింద నుంచి ట్రై చేద్దాం. ఎన్ని పాసిబిలిటీ, 1 2 3. వీడికి వచ్చినాము, వీడి నుంచి వీడికి పోయి మళ్ళీ ఇక్కడ బయటపడాలంటే ఇక్కడ లేదు కదా. ఇప్పుడు ఇది మాత్రమే ఉంది వెనకలు. ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ పోయింది. ఇక్కడ నుంచి కూడా రావచ్చు, ఇక్కడ పోయింది, ఎందుకంటే ఇది లేదు కాబట్టి. ఇప్పుడు మనకు క్రిటికల్ పాత్ అంటే లాంగెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్, అంటే లాస్ట్కు వచ్చేసేలా ఎటువంటి ఆపేటివి లేకుండా. అట్లా చూస్తే 1 to 2, 2 to 4, 4 to 5, 5 to 6 ఇది మాత్రం ఉంది కాబట్టి అదే మనం రాసుకోవాలి. అదే మనకు క్రిటికల్ పార్ట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అంటే వీటికి సంబంధించి ఇప్పుడు 1 to 2 ఎంత 5, 2 to 4 ఎంత 15, 4 to 5 ఎంత 4, 5 to 6 ఎంత 5. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 29 వీక్స్ వస్తుంది. సో క్రిటికల్ పార్ట్ ఇది, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 29 వీక్స్. అండ్ యాక్టివిటీస్ ఏవేవి యూజ్ చేసి ప్రాజెక్ట్ కంప్లీషన్ చేసిన అంటే వీటి ఒక్కటి మళ్ళీ ఈ రెండింటి డి, A+D+G+H కంప్లీట్ చేస్తే మనం 29 వీక్స్లో కంప్లీట్ చేయగలుగుతాం ప్రాజెక్ట్ అనేది ఇది. సో ఇది క్రిటికల్ పాత్, వాటి యొక్క ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఇది. అండ్ థర్డ్ వన్ చూద్దాం. ఇఫ్ ఏ 30-week డెడ్లైన్ ఈజ్ ఇంపోజ్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ ద టైం లిమిట్. సో ఈ రకం వాళ్ళు అడిగినప్పుడు ఏం చేయాలంటే సింపుల్, ఇది అడిగితేనే మనకు వేరియన్స్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పిన ఆల్రెడీ. ఓకే, వేరియన్స్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇఫ్ ఏ 30-week డెడ్లైన్ అంటే అర్థమైందంటే 30-week డెడ్లైన్ ఇంపోజ్ చేసినారు, విత్ ఇన్ ద 30 వీక్స్లో కంప్లీట్ చేస్తే అవకాశం ఎంత ఉంది ప్రాబబిలిటీ అంటే అర్థమైందంటే ఫార్ములా Z <= విత్ ఇన్ ద అన్నారు. విత్ ఇన్ ద అంటే ఏంది, 30 వీక్స్ ఈక్వల్ టు లేదంటే అంటే 30 కంటే ముందర, అంటే 29 వీక్స్ 28 వీక్స్ అంటే ఈక్వల్ టు 30 లేదంటే లెస్ దాన్. ఎందుకంటే డెడ్లైన్ ఎంత ఇంపోజ్ చేసిన 30 వీక్స్, 30 వీక్ రోజు కూడా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఈక్వల్ టు <= అనేది మన కండిషన్. Z <= ఫార్ములా వచ్చేసిందంటే TS
స్టాండర్డ్ టైం ఎంత సెట్ చేసిన 30 వీక్ మైనస్ ఎక్స్పెక్టెడ్ టైం అంటే మనం క్యాలిక్యులేషన్ చేసినాం ఎంత టైం అవుతుంది మనకు ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 29 వీక్స్ అనేది మనం చేసినాం డివైడెడ్ బై సిగ్మా. సో జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 మైనస్ 29. 30 అంటే మనకి ఇచ్చిన స్టాండర్డ్ టైం, ఎక్స్పెక్టెడ్ టైం మనం క్యాలిక్యులేషన్ చేసినాం, అవంతా నెట్వర్క్ డయాగ్రామ్లో అన్ని డ్రా చేసిన 29 డివైడెడ్ బై సిగ్మా అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి సిగ్మా కదా, సిగ్మా అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది 5, 15, 4, 5 ఉంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని ఏమంటారు టైం డ్యూరేషన్స్ 5, 15, 4, 5. ఆ 5, 15, 4, 5 ఎక్కడ ఉంది ఇక్కడ టిక్ పెట్టుకోండి. 5 ఇవే కదా టైం డ్యూరేషన్ అంటే 15, 4, 5. కావాలంటే మీరు యాక్టివిటీస్ కూడా చూసుకోవచ్చు. ADGH కదా, అంటే ఇక్కడ ADGH ఇవే కదా, వీటి యొక్క వేరియన్స్లు తీసుకోవాలా. ఇప్పుడు 2.77 ఫస్ట్ వన్, సెకండ్ వన్ 2.78 అండ్ థర్డ్ వన్ 0.44 అండ్ లాస్ట్ వన్ 0. వీటికి సంబంధించి ఇది స్క్వేర్. మన ఫార్ములా సిగ్మా అంటే అర్థం ఏంటంటే రూట్ అప్లై చేయాలి. వీటికి జస్ట్ రూట్ అప్లై చేయాలి. చేస్తే ఈ 3 ప్లస్ చేస్తే 5.9. దీనికి రూట్ అప్లై చేస్తే అంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో 5.99 జస్ట్ రూట్ చేస్తే 2.44. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా 2.45 వస్తుంది. మీరు అక్కడ ఉంది లాస్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 1 డివైడెడ్ బై 2.45 అంటే 0.4082 వస్తుంది. ఈ రకంగా ఇది వచ్చేస్తుంది. వచ్చినాక ఏం చేయాలంటే మనం జెడ్ అంటే ఏంటంటే జెడ్ వాల్యూస్ ఇస్తారు. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ జెడ్ వాల్యూస్ ఉంటాయి అందులో. సో జెడ్ వాల్యూస్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 0.4082 ఉంది. మనకు ఏంది 0. అక్కడ మనం చూసుకోవాలా 0.4082 పాయింట్ తర్వాత 1 వాల్యూ తీసుకొని అంటే 0.4. ఆ 0.4 అనేది ఇక్కడ సైడ్ చూసుకోవాలి. సో 0.4 ఎక్కడ 0.1 అంటే ఏంటంటే 0.0, 0.1, 0.2, 0.3, 0.4 ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏముంది 0 ఉంది, 8 ఉంది. అంటే మీరు 0 అంటే అర్థమైంది ఇక్కడ నుంచి చూసుకోవాలి. 0 అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది సెట్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థమైంది 0.1554 అంటే 0.1554. కానీ వీళ్ళు అప్రాక్సిమేట్గా ఏం చేసినారంటే మనం ఎంత తీసుకుందాం 0.1554 తీసుకోలేదు, 0.1591 తీసుకున్నాం. ఎందుకంటే మనం ఏం చేసినామంటే ఇక్కడ 082 ఉంది కదా, దాన్ని అప్రాక్సిమేట్గా 1గా ఫ్రేమ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే 1గా ఫ్రేమ్ చేసుకొని ఇక్కడ నుంచి చూసుకున్నారు. అట్లా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని 0.4 తర్వాత ఏదైతే ఉందో ఆ డిజిట్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అక్కడ 0 ఉంటే ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేస్తే ఇది వస్తుంది. ఇది ఒకవేళ 1 ఉందనుకో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది వస్తుంది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ వాల్యూ ఇక్కడ రాసినాం. అయితే ఏం చేయాలంటే ఇక్కడ లెస్ దాన్ అని ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5లో నుంచి ఆ వాల్యూని మైనస్ చేయాలి. ఏదైతే మనం టేబుల్ వాల్యూ తీసుకున్నామో ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 0.5కి ప్లస్ చేయాలి ఆ వాల్యూని. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి 0.5లో నుంచి మైనస్ చేయాలి ఆ వాల్యూని ఏదైతే మనం తీసుకున్నామో ఫ్రమ్ జెడ్ టేబుల్ నుంచి. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 0.34 వస్తుంది. అంటే ఏంది 34%. అంటే ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 30 వీక్స్ ఈస్ 0.34. అదే 34% ఉంది. ఆ 30 వీక్స్లో కంప్లీట్ చేసే అవకాశం అనేది ఇది. సో ఈ రకం మీరు క్యాలిక్యులేషన్ చేయాలా. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ, పెసిమిస్టిక్ ఉంది. పర్ట్ నెట్వర్క్ డ్రా చేయమన్నారు అండ్ ఎక్స్పెక్టెడ్ టైం ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్టెడ్ టైం అంటే ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే 29 వీక్స్ క్రిటికల్ పార్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ టైం ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం కండిషన్స్ ఇవ్వలేదు. అంటే ఇఫ్ 30 వీక్ డెడ్ లైన్ ఈజ్ ఇంపోజ్డ్ అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు వేరియన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను అది ఎందుకు అంత టఫ్ చెప్పానంటే సో అటువంటివి అడిగినప్పుడు మీకు ఈజ్ అవుతుందని ఫస్ట్ వన్ చెప్పకుండా సెకండ్ వన్ చెప్పడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్ టైం మాత్రం అడిగారు కానీ ఇఫ్ 30 వీక్ డెడ్ లైన్ ఈజ్ ఇంపోజ్డ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవి ఏం అడగలేదు కాబట్టి వేరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసి ఇది చేయండి. ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అంటే ఎప్పుడంటే ఆగస్టు సెప్టెంబర్ 2024లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఓకే. ఫైన్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఇక్కడ చూద్దాం క్లియర్గా ఉంటుంది. సో ఇది 4th యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి యాక్టివిటీస్ ఇచ్చినారు. IEJ యాక్టివిటీస్ ఇట్లా ఇచ్చినారని ఏమనుకున్నారు, యాక్టివిటీస్ అని ఒక్కటే దాంట్లో ఫ్రేమ్ చేసినారు. అంటే 1, 2, 1, 3 అంటే అర్థమైందంటే ఇది వచ్చి I అంటే ఏంది స్టార్టింగ్, ఇది వచ్చేసి ఎండింగ్. అంటే అర్థమైంది
ఈ 1 2 అంటే 1 స్టార్టింగ్, 2 వచ్చేసి ఎండింగ్. అంటే అర్థం సింపుల్గా ఇవి ఏం ఫ్రేమ్ చేస్తారంటే మీరు ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇవి అర్థం ఏందనుకున్నారు, 1 2 2 ఫస్ట్ లాస్ట్ సెకండ్ వన్ ఏంది 1 2 3, నెక్స్ట్ వన్ 1 2 4, నెక్స్ట్ వన్ 2 2 5 అని అర్థం, నెక్స్ట్ వన్ 3 2 5 అని అర్థం, నెక్స్ట్ వన్ 4 2 6 5 2 6. దీన్ని బట్టి డయాగ్రామ్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు మీరు. ఇప్పుడు 1 2 2 1 2 3 అంటే 1కు 2 వస్తుంది అండ్ 1కు 3 వస్తుంది. నెక్స్ట్ వన్ 1కు 4, 1కు 4 కూడా ఇచ్చినారు అంటే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది 1కు 4. ఈ రకంగా 1 2 2 1 2 3 1 2 4. ఎందుకంటే 1 నుంచే 2 ఎండ్ అయిపోతుంది, 3 ఎండ్ అయిపోతుంది, 4 2 2 5 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది 5 అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ 3 2 5 అంటే 3 నుంచి 5 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5కి ఫ్రేమ్ చేసేస్తే అయిపోయాయి. నెక్స్ట్ వన్ 4 2 6, 4 2 6 అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఉన్న దాంట్లో 6 ఏం లేదు కాబట్టి స్టార్టింగ్ 6 అనేది ఇక్కడ చేయాలి. ఏమన్నా ఉంటే యాడ్ చేయొచ్చు కానీ లేదు కదా 6, కాబట్టి కొత్త నోడే ఎంటర్ చేసినాం. ఇప్పుడు 5 to 6 అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6కి జస్ట్ ఏం చేస్తే అయిపోయాయి. ఇది ఎండింగ్ నోడ్, ఇది స్టార్టింగ్ నోడ్. సో ఈచ్ దానికి ఎర్లియస్ట్ లాటెస్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయాలి. వీటికి సంబంధించిన టైం డ్యూరేషన్ వాళ్ళు ఇవ్వలేదు మీరు గమనిస్తే. సో టైం డ్యూరేషన్స్ ఎలా వీళ్ళు ఇచ్చినారు చూడండి. ఇది టీఓ అంటే టైం అట్ట ఆప్టిమిస్టిక్ది ఇచ్చారు. ఆప్టిమిస్టిక్ అంటే ఏం చెప్పిన ఓ ఉంది కాబట్టి ఏలాగా అనుకోని చేయమన్నా. సో నెక్స్ట్ వన్ పీ ఉంది కాబట్టి దీన్ని బి అనుకోండి అని చెప్పిన, అంటే ఇది పెసిమిస్టిక్ టైం టీపీ అంటే. ఇది మోస్ట్ లైక్లీ టైం. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఎం అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేయండి. సో ఇది ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, సేమ్ అదే దాంతో హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద ప్రాజెక్ట్ అంటే క్రిటికల్ పార్ట్ కనుక్కున్నాక ఏదైతే ఎక్స్పెక్టెడ్ టైం ఉంటుందో అది ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ఇక్కడ వీళ్ళు ఒకటి క్వశ్చన్ ఇచ్చినారు చూడండి, క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ అంటే వేరియన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆ రకంగా చేయండి. ఓకే, క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ అట్లీస్ట్ 3 weeks అంటే అట్లీస్ట్ 3 weeks అంటే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే సేమ్ అదే. సో జెడ్ లెస్ దాన్ అట్లీస్ట్ 3 weeks అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అట్లీస్ట్ 3 weeks టైం తీసుకోండి అని అర్థం. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విల్ బి కంప్లీటెడ్ ఇన్ 3 weeks అనేది దాన్ని ఎక్స్పెక్టెడ్ అని. సో సేమ్ అదే స్టాండర్డ్ టైం అంటే మనకి ఎంత ఇచ్చినది 3 weeks ఇచ్చినారు. 3 weeks మైనస్ అక్కడ ఎక్స్పెక్టెడ్ టైం మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా అది. సో ఇక్కడ మీరు గమనిస్తే సో ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే 3 weeks అంటే 17లో నుంచి 3 మైనస్ చేసినారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 3 weeks అంటే ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో క్రిటికల్ పార్ట్ 17 కదా, ఇక్కడేమో 17 పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ఇక్కడ మాత్రం 3 కాకుండా 17లో నుంచి 3 మైనస్ చేసిన 14 రాయండి అట్లీస్ట్ అని వస్తే. ఓకే, 17లో నుంచి 3 మైనస్ చేసిన వచ్చిన 14 రాయండి. అండ్ నెక్స్ట్ వన్ కిందిది కామన్ స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఏది చెప్పినాను. సో వాటి యొక్క క్రిటికల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన తీసుకొని స్క్వేర్ రూట్ అప్లై చేయమన్నా అది సేమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ ఏమన్నదంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇంకోటి లెస్ దాన్ అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా 0.5 మైనస్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది చూద్దాం. వీళ్ళు ఏమన్నా ఇఫ్ ద ప్రాజెక్ట్ డ్యూ డేట్ ఇస్ 18 అంట, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ మీటింగ్ ద డ్యూ డేట్ అంట. ప్రాజెక్ట్ డ్యూ డేటే 18 ఉందంట. ఇది నాట్ మీటింగ్ ద డ్యూ డేట్ లోపల కంప్లీట్ చేయకపోతే ఎంత పర్సంటేజ్ ఉందో అవకాశం అట్లా కంప్లీట్ చేయకపోవడం అనే అవకాశం అంటున్నారు. అంటే అర్థమైంది జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అది అంటే టీఎస్ మైనస్ టీఈ డివైడెడ్ బై ఇది. టీఎస్ అంటే ఏంది, ఆల్రెడీ 18 అని వాళ్ళే ఇచ్చినారు, అట్లీస్ట్ అటువంటివి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీషన్ టైంలో నుంచి అదే మైనస్ చేయం. డైరెక్ట్ వచ్చేసి 18 రాసుకుంటాం, వీడు వచ్చేసి 17 ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం క్రిటికల్ పార్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేసినాయి. డివైడెడ్ బై 3 అంటే అది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పినా కదా సిగ్మా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ అన్నారు కాబట్టి 0.5 ప్లస్ చేయాలి. అండ్ టేబుల్ వాల్యూ అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇది వచ్చేసి వీళ్ళు ఏదైతే ఇచ్చినారో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 62.93 అంట. ఇది వచ్చి 62.93లో నుంచి ఇది వచ్చేసి వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ద ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ 18 weeks అంట ఇది. ఓకే, వీళ్ళు ఏమన్నారు 18 weeks విత్ ఇన్ 18 weeks కంప్లీట్ చేస్తే ఇది అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ మీటింగ్ ద డ్యూ డేట్ ఆఫ్ 8 weeks అంటే 100లో నుంచి 62.93 మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో అది వచ్చేసి మనకు నాట్ మీటింగ్ ద డ్యూ డేట్ ఆఫ్ 18 weeks ఇది. ఓకే, ఇది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, చేయండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.